లో నిఖిల్ మణికంఠ ఉంటే గనక నేను ఖచ్చితంగా నిఖిల్‌నే ప్రమోట్ చేస్తాను. నిఖిల్‌కే ఓటేయండి అని ఖచ్చితంగా చెప్పేవాడిని. ఎందుకంటే మణికంఠ కంపారిటివ్‌లీ నిఖిల్‌లో క్యారెక్టరైజేషన్‌లో గాని ఏదైనా గాని మణికంఠ టూ వర్స్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ప్రతిదాన్ని ఓవర్ డ్రామటైజ్ చేయడం, ప్రతిదానికి ఏడవడం, ప్రతిదానికి ఆహ్, ఎక్స్‌ట్రాగా ఐ మీన్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ‌ని చూసుకోవడం, ఇతరుల గురించి పట్టించుకోకపోవడం. ఇవన్నీ మణికంఠలో ఉన్న మైనస్‌లు కూడా. అందుకే నేను మణికంఠని కూడా ప్రిఫర్ చేయను. అండ్ నబీల్‌తో పోల్చుకున్నా కూడా నేను నిఖిల్‌ని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నబీల్‌లో కూడా ఇవన్నీ నిఖిల్‌లో ఏ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నావో అన్నీ నబీల్‌లో కొంచెం చిన్న పిల్లాడి మనస్తత్వం ఇవన్నీ ఉన్నాయి అనుకున్నాను గానీ, బట్ ఇవన్నీ కూడా కన్నింగ్‌నెస్‌లు ప్రాపర్‌గా ఒక నిఖిల్ 98% అయితే ఇతను 97% అలా ఉంటారు తప్ప మిగతా అన్నీ ఓకే. బట్ నబిల్‌లో ఆ కుళ్ళుబోత్తనం, ఆ ఉడుకుమోత్తనం అది అస్సలు ఈ రేంజ్‌లోకి వచ్చిన వాళ్ళకి ఇంకా చిన్నపిల్ల తత్వం ఒక ఏముంది పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు తయారవుద్ది. అంటే ఒక చిన్న పిల్లోడిని తీసుకెళ్ళి మనం ఐఏఎస్, ఐపీఎస్‌లు చేయలేం.